ప్రైజ్ ద లార్డ్. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అనే పరిశుద్ధ లేఖనాన్ని ఆధారం చేసుకుని ఆరాధన టీవీ అందిస్తున్న మధుర జ్ఞాపకాలు అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనల్ని ప్రేమించి ఆప్యాయత అనురాగాలను పంచి మన జీవితంపై ఎంతో ప్రభావం చూపిన మన ప్రియులైన కుటుంబ సభ్యులు, దైవ సేవకులు, ప్రాణ స్నేహితులు, వారితో పెనవేసుకున్న అనుబంధం, జ్ఞాపకాలు మనపై చెరగని ముద్ర వేస్తాయి. వారి మాదిరికరమైన జీవితం మనల్ని అనుక్షణం పురికొల్పుతుంది. అలాంటి కొందరు నీతిమంతుల జీవిత విశేషాలను ఈనాటి మధుర జ్ఞాపకాలు కార్యక్రమంలో వీక్షిద్దాం. దక్షిణ ఇండియా సంఘం రాయలసీమ అధ్యక్ష మండలంలో అభిషక్త గురువుగా, కరస్పాండెంట్గా, డివిజనల్ చైర్మన్గా, బిషప్ కమిషనరీగా ఉత్తమమైన సేవలు అందించిన గొప్ప దైవజనులు రెవరెండ్ డేవిడ్ రఫాయేల్ గారు నిత్య విశ్రాంతిలో ప్రవేశించిన రోజు 2018 అక్టోబర్ 10. రెవరెండ్ వైడి శిఖామణి, శ్రీమతి ఎంబి రత్నమ్మ దంపతులకు కనిష్ట కుమారునిగా 1963వ సంవత్సరం జూలై 6వ తేదీన జన్మించారు. రెవరెండ్ వై డేవిడ్ రఫాయేలు గారికి 3 అక్కలు, శ్రీమతి జ్యోతి ప్రసాద్, శ్రీమతి కనకమ్మ త్యాగరాజ్, శ్రీమతి మెర్సీ సూర్యప్రభాకర్. 2 అన్నలు, శ్రీ వైడి జాన్, శ్రీ వైడి జీవానందం ఉన్నారు. రెవరెండ్ వై డేవిడ్ రఫాయేలు గారు కడప జిల్లా దువ్వూరు గ్రామంలో ప్రాథమిక విద్యను, కడపలోని రామకృష్ణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ను, గుత్తి ఎస్కే యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేశారు. రెవరెండ్ వై డేవిడ్ రఫాయేల్ గారు తన తండ్రి గారైన రెవరెండ్ వైడి శిఖామణి మరియు శ్రీ బీజే అగస్టిన్ గార్ల ప్రోత్సాహంతో దేవుని సేవకు సిద్ధపడి హైదరాబాద్లోని ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ కోర్సును 1985, 1988 సంవత్సరాల్లో పూర్తి చేశారు. రెవరెండ్ వై డేవిడ్ రఫాయేల్ గారు 1988వ సంవత్సరం జూన్ 5వ తేదీన డీకన్గా, 1989వ సంవత్సరంలో ప్రెస్బిటర్గా అభిషేకించబడ్డారు. రెవరెండ్ వై డేవిడ్ రఫాయేల్ గారు పుంగనూరు సిఎస్ఐ చర్చిలో గురువుగా తన సేవా జీవితాన్ని ప్రారంభించారు. పుంగనూరు చర్చికి అనుబంధంగా ఉన్న 21 గ్రామాల్లో సేవను జరిగించారు. 1997 నుండి 2003 వరకు మదనపల్లి రూరల్ పాస్టరేట్లో, 2003 నుండి 2004 వరకు మదనపల్లి జేసీఎం చర్చిలో అద్భుతమైన సేవ చేశారు. రెవరెండ్ వై డేవిడ్ రఫాయేల్ గారు మదనపల్లి సిఎస్ఐ గర్ల్స్ హై స్కూల్ కరస్పాండెంట్గాను, డివిజనల్లో చైర్మన్గాను, బిషప్ కమిషనరీగాను ఉత్తమమైన సేవలు జరిగించారు. 2015వ సంవత్సరంలో రాయలసీమ అధ్యక్ష మండలం అధికారులతో కలిసి కొరియా దేశంలో జరిగిన PROK కౌన్సిల్లో పాల్గొన్నారు. 2015వ సంవత్సరంలో బెంగళూరులోని యునైటెడ్ థియాలజికల్ కాలేజీలో జరిగిన డయాసిసన్ కౌన్సిల్ మీటింగ్లో పాల్గొన్నారు. వీరికి అత్యంత ప్రీతిపాత్రమైన పాటలు మధుర 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 సేవ, ఎందుకో నన్నింతగా ప్రేమించితివో దేవా. వీరిని అత్యధికంగా బలపరిచిన వాక్యం 2వ కొరింథీ 12:9, నా కృప నీకు చాలు. రెవరెండ్ వై డేవిడ్ రఫాయేల్ గారు 1989వ సంవత్సరంలో పుంగనూరు వాస్తవ్యులైన శ్రీ డిడి శామ్యుయల్, శ్రీమతి డి గ్లోరీ వసంతమ్మ గార్ల కుమార్తె డిఎస్ స్నేహలత గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు వైడి మిల్కీ విన్ డయానా, వైడి రమ్య విన్ ఏంజలీనా ఉన్నారు. వైడి మిల్కీ విన్ డయానా లెనార్డ్ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 1 కుమారుడు నాథాన్ లియాండర్ మెస్సీ. రెవరెండ్ డేవిడ్ రఫాయేల్ గారు మానవతా విలువలు కలిగిన మనిషి. రఫాయేల్ గారు తాను 6వ తరగతి చదువుతున్న రోజుల్లో తన తల్లి ఆరోగ్యం క్షీణించగా ఆమె తుది శ్వాస విడిచే వరకు వారికి సేవ చేశారు. అలాగే తన తండ్రి గారు 94 సంవత్సరాలు జీవించి ప్రభువు సన్నిధానం చేరే వరకు ఆయనకు ఎంతో ఓపికగా సేవ చేశారు. భార్య, బిడ్డలు, రక్త సంబంధికులు, మిత్రుల పట్ల ఎంతో బాధ్యతను, ప్రేమను కలిగి ఉండేవారు. ముఖ్యంగా పేద ప్రజలను ప్రేమించి వారి మధ్య గొప్ప సేవను జరిగించారు. ఇవాంజలిస్టులను ప్రేమించేవారు, వారికి ఆర్థిక సహాయం చేసేవారు. అలాగే సంఘ భవనాల నిర్మాణానికి తన వంతు సహాయాన్ని అందించేవారు.
ఎంఎల్ఎల్ హాస్పిటల్ అభివృద్ధి కోసం రెవరెండ్ డేవిడ్ రఫాయేలు గారు చేసిన సేవలను గుర్తిస్తూ వారి మరణానంతరం ఎమర్జెన్సీ వార్డుకు రాఫా అని నామకరణం చేశారు. రెవరెండ్ వైడి రఫాయేల్ గురువుల వారు ఒక గురుకులానికి సంబంధించి గురుకులంలో జన్మించి ఆయన జీవితాన్నే ప్రభు పరిచర్యలో కొనసాగింపబడటానికి పిలుపు కలిగినటువంటి ఒక మహా మనిషి. రెవరెండ్ వైడి సికామణి అయ్యగారు, శ్రీమతి రత్నమ్మ తల్లిగారుల చివరి కుమారుడిగా ముగ్గురు అక్కలు, ఆ తల్లిదండ్రుల యొక్క సమర్పణ అర్పణ రెవరెండ్ వైడి రఫాయేల్ గురువుల వారిని గురువుగా చేయాలని, అదేవిధంగా పరిచర్యలో పాలి భాగస్థుడిగా ప్రభు సేవలో విస్తరింపబడాలని వారి కోరిక, వారి ఆశను వారి కోరికను మన్నించి రఫాయేల్ గురువుల వారు పరిచర్యలో పాల్గొనడం జరిగినది. ఆయన తన పరిచర్యలో వేదాంత విద్యను ముగించుకుని ఆ అనంతరం తను ప్రారంభించినటువంటి పరిచర్య పల్లె ప్రాంతాలలో ఆయన చేసినటువంటి పరిచర్య నేటికి ఆ పల్లె ప్రజల జ్ఞాపకాలలో నిర్దిష్టంగా నిలిచిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పరిచర్య ద్వారా ఆయన మదనపల్లి ప్రాంతంలో తన పరిచర్యను ప్రారంభించడానికి ఎంతగానో ఆనందించి ఇక్కడికి వచ్చాడు. ఈ మదనపల్లి ప్రాంతంలో తాను చేసినటువంటి సేవ అమోఘం అని చెప్పవచ్చు. పల్లెల నుంచి పట్టణాల వరకు ఆయన తిరగని పల్లె లేదు, తిరగని పట్టణము లేదు. ఆయన పరిచర్య అంతా కూడా దేవుని మహిమార్థమై దేవుని ఘనత కొరకు జరిగించుటలో ఏమాత్రము కూడా అలసిపోకుండా సొలసిపోకుండా పరిచర్య చేసినటువంటి ఆ ఘనత ఆయనకు దక్కినట్లుగా మేము తెలియచేయుటకు సంతోషిస్తూ ఉన్నాం. ఆ పరిచర్యలో ఆయన మనస్తత్వాన్ని గ్రహించిన ప్రజలు, సంఘాలు ఎంతగానో అభిమానించి ప్రేమించి తన పరిచర్యను చిరస్మరణీయముగా వారి సంఘాల చరిత్రలోను వారి మనస్సుల భావాలలోను అమర్చుకున్నటువంటి వారుగా ప్రజలను అడిగినప్పుడు వారు ప్రస్ఫుటంగా తెలియపరుస్తూ ఉన్నవారై ఉన్నారు. ఆయన వ్యక్తిత్వము ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, మంచి స్నేహశీలి, స్నేహాన్ని పెంచి పోషించుటలో ఆయనకు సాటి ఎవరు లేరు అని చెప్పటానికి అతిశయస్పదం కాదు. చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు ఆ స్నేహభావంతోనే పులకరింపచేసే మనస్తత్వం రెవరెండ్ వైడి రఫాయేల్ గురువుల వారిది. అంతేకాకుండా పరిచర్యలో ఒక పట్టుదల కలిగిన వాడు. ఆ పరిచర్య ద్వారా, ఆ పట్టుదల ద్వారా అనేక సంఘాలను కట్టడం, ఆ కట్టడంలో ఒక స్థిరమైనటువంటి పునాది వేయబడినటువంటి వాడుగా ఆ పునాదుల మీద సంఘాల యొక్క బాగోగులను సవరిస్తూ ఆ పునాదుల మీదనే వారి సంఘాల యొక్క క్షేమాన్ని, సంఘాల యొక్క అభివృద్ధిని పెంచి పోషించినటువంటి ఘనత రెవరెండ్ వైడి రఫాయేల్ గురువు వారికి చెందినదని చెప్తూ ఉన్నాను. అంతేకాకుండా ఆయన ప్రేమశీలి అని కూడా చెప్పవచ్చు. ప్రేమను పంచుటలో గృహ యజమానుడిగా అనగా భర్తగా, పిల్లలకు తండ్రిగా, సంఘాలలో ఆయన యొక్క విశ్వాసులకు తన ప్రేమ ద్వారా ఆకట్టుకొని తన ప్రేమలో భాగముగా సంఘాన్ని పోషిస్తూ సంఘాల యొక్క ఎదుగుదలలో ఎంతగానో తోడ్పడినటువంటి వాడు. అంతేకాకుండా పరిచర్యలో పరిచారకుడుగా వాక్య పరిచర్య, వాటి ద్వారా అనేక హృదయాలను స్పందింపచేసి అనేక విధాలుగా ఆయన తన యొక్క విశ్వాసుల హృదయాలలో చెరగని ముద్ర వేసినటువంటి వాడు వైడి రఫాయేల్ గురువుల వారు. ఆయన పరిచర్యలో అధికారులకు లోబడి ఉండుట ఆయన నేర్వగలిగిన లేదా మాలాంటి వారికి చెప్పదగిన వాడు రఫాయేల్ గురువుల వారు. పెద్దల దగ్గర ఏ విధంగా ఉండాలి, పెద్దలతో ఏ విధంగా మాట్లాడాలి, అదీను కాకుండా అధికారులతో ఏ విధంగా మెలగాలి, బిషప్ తండ్రుల వారి ద్వారా ఏ విధంగా ముందుకు కొనసాగించబడాలి, వారి దగ్గర ఏ విధంగా మసలుకోవాలి అన్నది కూడా ఆయన యొక్క అనుభవంలో నుండి అనేక సత్యాలు మాలాంటి వారికి నేర్పినటువంటి ఘనత శ్రీ రఫాయేల్ గురువుల వారిది. ఆయన పరిచర్యలో అజరయ్య తండ్రి గారి కాలం నుండి రైట్ రెవరెండ్ ఎల్వి అజరయ్య, రైట్ రెవరెండ్ సిబిఎం ఫెడ్రిక్, రైట్ రెవరెండ్ యేసు వరప్రసాద్, రైట్ రెవరెండ్ బిడి ప్రసాద్ బిషప్ తండ్రుల వారి దగ్గర ఎంతో మన్ననలు పొందినటువంటి వాడు. అదే విధముగా ఆయన పరిచర్యను గురించినటువంటి ఆ ప్రశంసలను అందుకున్నవాడు. ప్రస్తుత బిషప్ తండ్రి గారు రైట్ రెవరెండ్ ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారితో కూడాను ఆయనకు కలిగిన స్నేహ భావాలు అనేకములు. ఈయన పరమపదింపక మునుపు ఆయన సెక్రటరీగా అనగా బిషప్ తండ్రి గారు తన యొక్క పాత్రను పోషిస్తున్న సందర్భంలో రఫాయేల్ గురువుల వారు ప్రస్తుత బిషప్ తండ్రి గారు ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారు కలిగినటువంటి స్నేహ భావాలు, స్నేహశీలిగా తన యొక్క పరిచర్యలో భాగస్వామ్యములో అనేక సంఘటనలకు ఘట్టములకు వీరిరువురు కలిసి ఆ
పుటం వేసిన వారు, పునాది వేసినటువంటి వారు, వారిలో కూడా వారితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గురించి తెలుసుకుంటూ మేమందరం కూడా వారిని ఇప్పటికీ అభినందిస్తూ అలవరిస్తూ వారిని అనుకరిస్తున్నటువంటి వారంగా ఉన్నామని, అదే విధముగా తన యొక్క పరిచర్య విభాగంలో రైట్ రెవరెండ్ ఐజాక్ వరప్రసాద్ గురువుల వారు అప్పుడప్పుడు ఈ రఫాయల్ గురువుల వారిని జ్ఞాపకం చేసుకుంటూ పరిచర్యలో ఈ మదనపల్లి ఆరోగ్యవరం ప్రాంతాలలో చేసినటువంటి పరిచర్యను ఆయన కొనియాడుచు ఆయనను గుర్తు చేస్తూ అప్పుడప్పుడు మాకు ఆయన ద్వారా నేర్చుకోవలసిన సంఘటనలు తెలియచేయటం నిజముగా మాకు గర్వకారణం. సో ఇలాంటి పరిచర్య, ఇలాంటి మృదు మధురమైనటువంటి గాత్రము లేదా స్వరము కలిగినటువంటి వాడు రఫాయల్ గురువుల వారు. ఆయన యొక్క మాటల ద్వారా, ఆయన యొక్క స్వరము ద్వారా అనేకులకు అది ఒక సుదీర్ఘమైనటువంటి పరిచర్యలో ఆ స్వరాన్ని మరువలేనటువంటి మరుపురానటువంటి స్వరముగా ఇక్కడి ప్రజలు దాన్ని గుర్తించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అని కూడా చెప్పడానికి ఏమాత్రం సంశయము లేదని నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ఆయనతో నాకున్నటువంటి అనుభవం మంచి స్నేహశీలియే కాదు, ఒక అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆప్యాయత, సహోదరుల మధ్య ఉన్నటువంటి అనురాగం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా చూపించగలిగినటువంటి వాడు. కారణమేమి ఉన్నప్పుడు ఆయన మడూరు ప్రాంతానికి చెందినటువంటి వాడు, నేడుగునాను ఆ కడప జిల్లా ఆ మైదుకూరు ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఆయన పరిచర్య ప్రారంభంలో నుండి కూడాను మాకు ఉన్నటువంటి సత్సంబంధాన్ని బట్టి ఒక తమ్ముడిగా నన్ను భావిస్తూ అనేక రకాలుగా నన్ను నడిపిస్తూ అనేక రకాలుగా సలహాలిస్తూ అనేక విధాలుగా మమ్మలను నడిపించుటకు ఆయన పెద్దల దగ్గరకైతేనేమి, ఆ బిషప్ల దగ్గరకైతేనేమి ఆయన తీసుకొని పోవడము, అక్కడ పరిచయం చేయడము, అదే కాకుండా మా గురించి చెప్పుటలో ఆయనకున్న సహృదయాన్ని బట్టి మేము ఎంతగానో ఆనందించేవారము, ఆయన గురించి కొనియాడేవారము. సో ఈ విధముగా తన జీవితంలో కుటుంబ వ్యవస్థలో ఒక మంచి తండ్రిగా, అధ్యక్ష మండలంలో ఒక మంచి గురువుగా, మాలాంటి వారి తమ్ముళ్ళకైతేనేమి అన్నలకైతేనేమి మంచి సహోదరుడుగా, తన పరిచర్యలో క్రీస్తు పరిచారకులలో మరి తన పరిచర్యను కొనసాగిస్తూ మంచి పరిచారకుడుగా పేరుగాంచినటువంటి ఈ రఫాయల్ గురువుల వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాకు ఎంతగానో ఉత్సాహమును, ఎంతగానో అనుకరణకు యోగ్యమైన వ్యక్తిగాను అంగీకరించి తనను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఈ పరిచర్యలలో మెలకువలు, జాగృతలు ఆయన ద్వారా వినినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మా జ్ఞాపక దీపికలలో ఉన్నాడని గుర్తు చేస్తూ ఆయన జ్ఞాపకాలను కూడా మేము జ్ఞాపకం చేస్తూ చాలా సంతోషిస్తూ ఆయన ఈ లోకంలో లేకపోయినప్పటికీ ఆయన ఎప్పుడు మాలో అధ్యక్ష మండలంతో ఈ మదనపల్లి ప్రాంతంలో ఉన్నాడని మేము నమ్ముచు ఆ కుటుంబానికి అనగా అమ్మగారు స్వర్ణలత గారికి, బిడ్డలకు, దైవాశిష్యుల కొరకు ప్రార్థించినటువంటి వారంగా మేమందరం కలిసి ఒక కుటుంబంగా కొనసాగిస్తూ మా పరిచర్యలో అన్నగారిని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతామని మరొకసారి ఆయన ఒక ఆదర్శవంతుడిగా, ఆయన ఒక మార్గదర్శకుడిగా మాలో ఉన్నాడని మేము తెలియజేస్తూ సంతోషిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున మీ అందరికీ మేము వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. నా పేరు రెవరెండ్ ఏ అబ్రహాం. ఈరోజు సీనియర్ గురువులు, ఎంతో గొప్ప దేవుని అనర్గళమైనటువంటి సేవ చేసినటువంటి రెవరెండ్ వైడి రఫాయల్ బాబు గారిని జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషదాయకమైన విషయంగా గుర్తు చేస్తూ ఉంటున్నాం. రెవరెండ్ వైడి రఫాయల్ బాబు గారు మదనపల్లె ఆరోగ్యవరం ప్రాంతంలో డివిజనల్ చైర్మన్గా ఆయన ఎంతో సేవ చేసినాడు. సేవకు రాక మునుపు ఆయన రాజకీయ ప్రస్థానంలో కొనసాగాలని అనుకున్నారు. కానీ వారి తల్లిదండ్రుల యొక్క సమర్పణ మేరకు మరియు అగస్టిన్ సార్ గారి యొక్క ఆ సూచనల మేరకు గురువర్గ పరిచర్యలో కొనసాగడమే దేవుడిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పి గుర్తు చేసినప్పుడు అప్పటి నుంచి వెన్ను తిరగకుండా ఏసీటీసీలో వేదాంత విద్యను ముగించుకొని రాయలసీమ డయాసిస్లో పొంగునూరు, మదనపల్లి, శానిటోరియం మరియు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకమైన గ్రామాలలో ఎంతో గొప్ప అనర్గళమైనటువంటి సేవ చేసినటువంటి గురువులు రెవరెండ్ వైడి రఫాయల్ బాబు గారు. వారిని ఈ యొక్క మధుర జ్ఞాపకాల ద్వారా జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సేవ ఒక వినూత్నమైనటువంటి పందాలో సాగింది. గురువులను ఒక కుటుంబంగా భావించేవారు. ఏ గురువు ఇంట్లో ఏం కష్టం వచ్చినా గానీ ఆ గురువు ఇంటి దగ్గరికి వెళ్ళేవారు. గురువులతో అన్యోన్యమైనటువంటి ఈ యొక్క సహవాసం ఈ ప్రాంతం అంతా ఆయన నివాసం చేస్తున్నప్పుడు మేమందరం ఇక్కడికి వచ్చి గురువులందరం ఏ కార్యక్రమమైనా ఇక్కడే జరుపుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడున్నటువంటి గురువులు మేమందరం కలిసి సంతోషంగా ఒక కుటుంబంగా భావించేవాళ్ళం. డయాసిస్లో 100 మందికి పైగా గురువులతో కూడా అన్యోన్యమైనటువంటి సత్సంబంధాలు కలిగి మంచి సేవ చేసినటువంటి
గురువర్యులు. నేను బురకాయలకోట ప్రాంతంలో పాస్టర్గా అపాయింట్ అయిన తర్వాత కమ్యూనిటీ సర్వీస్ కొరకు ప్రతి నెల 2వ ఆదివారము మా పాస్టేట్కు బురకాయలకోటకు సెంట్రల్ స్కూల్కి వచ్చేవారు. వచ్చేటప్పుడు ఒకసారి ఒక సందర్భంలో కారు చెడిపోయింది. హార్ట్ సిల్స్ దగ్గరకు వచ్చి కారు రిపేర్ వచ్చే కొద్దికి మేము ఎదురు చూస్తూ ఉంటామని చెప్పి త్వరగా ఆయన బస్సు ఎక్కేసి కారును అక్కడే వదిలేసేసి మా మధ్యకు వచ్చి ప్రభువుని సంస్కారపు ఆరాధనలో నడిపించేవారు. చక్కటి వాక్య సందేశము ఆయన బోధనలో మేము గ్రహించగలిగినాం. మరి ముఖ్యంగా నన్ను అయితే ఎంకరేజ్ చేసేవాడు. బీద గ్రామాలలో ఆ బీద చర్చీలు ఒకసారి కమ్యూనిటీకి సిద్ధపాటు చేసినాం. పాత చర్చి చిన్నది మిషనరీలు కట్టినారు ఒక చిన్న గ్రామంలో. అది తీర్లన్నీ పాతబడిపోయినాయి, పడిపోయినాయి. ఆ రోజు కమ్యూనిటీ సర్వీసు సిద్ధపడినాము. చర్చిలోకి వెళ్ళక ముందు అది చూసినప్పుడు కలత చెందినాం. నేను రఫాయిల్ బాబు గారు ఇద్దరు అక్కడే మోకరించి ప్రార్థన చేసినాం. ప్రభువా, ఈ దేవాలయం విషయంలో కృపచూపునైనా ఇది చిన్న సంఘం, బీద సంఘం అని మేము ప్రార్థన చేసినప్పుడు చక్కగా రూపుదిద్దుకున్నటువంటి దేవాలయము సెంట్రల్ స్కూల్లో రెనోవేషన్ కావడము బాబుగారి ప్రోత్సాహమే. అంత మాత్రమే కాకుండా పల్లె బీద గ్రామాలలో దళిత క్రైస్తవులు బీదలు ఉన్నటువంటి గ్రామాలలో కూడా ఎంతో శ్రమను ప్రోత్సహిస్తూ ఉండేవారు. అనేకమైన చర్చిల నిర్మాణంలో మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. గ్రామాలలో జరిగే కార్యక్రమాలకు ఎన్నో విధాల ఆర్థికపరమైన సహాయాలు కూడా అందించేవారు. అంత మాత్రమే కాకుండా చిన్న గ్రామాలలో ఎక్కువ చదువుకోకుండా చిన్న సేవకులు ఉండేవాళ్ళు. వారు ఆర్థికంగా బీదలుగా ఉంటారు, వాళ్ళు పెద్దగా చదువుకోరు, కానీ వాళ్ళకు సేవ పట్ల ఆసక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళను కూడా నమ్మకంగా సేవ చేసే వాళ్ళను గుర్తించి వాళ్ళని అడాప్ట్ చేసుకొని వారి సేవకయ్యే ఖర్చులను సపోర్ట్ చేస్తూ సేవలో ఎంకరేజ్ చేసే మంచి గురువులు రఫాయిల్ బాబు గారు. ఆయన పల్లె గ్రామాలలో సేవ చేయాలంటే చాలా ఇష్టపడేవారు. ఆయన సీనియర్ గురువులు అయినప్పటికీ కూడా టౌన్ చర్చెస్లో మదనపల్లిలో జేసీఎం చర్చ్ అనే పెద్ద చర్చిలో కూడా సేవ చేస్తూ కూడా పల్లె గ్రామాలను మాత్రము ఆయన వదిలిపెట్టలేదు. దాదాపుగా 40-50 బీద గ్రామాలలో ఆయన సేవ చేసినట్లుగా ఈ ప్రాంతంలో ఒక గుర్తింపు, ఒక ప్రేమ, ఒక మమకారము ఆయనలో చూడగలిగినాం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రఫాయిల్ బాబు గారు సంఘాలలో ఉన్న ప్రతి కుటుంబంలో మంచితనాన్ని ఎంకరేజ్ చేసేవారు. ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆయన ఇబ్బంది దూషించినట్లుగా కానీ మేమైతే చూడలేదు. ఒకవేళ ఎవరన్నా సంఘములో ఇబ్బందికరంగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని హెచ్చరించాలన్నా మాట్లాడాలన్నా సంఘములో చెప్తే హర్ట్ అయితే బాధపడతాడు, బాధపడితే కుటుంబం అంతా బాధపడుతుంది అన్నటువంటి ఆలోచనలతో కుటుంబాలు డిస్టర్బ్ కాకూడదు, బాధపడకూడదు అని చెప్పి మంచిగా ఎంకరేజ్ చేసేవారు. విశ్వాసులలో ఉన్న తలాంతులను గుర్తించి వారి తలాంతులను ఉపయోగించుకుని వాడుకునేవారు. డివిజనల్ చైర్మన్గా మాత్రమే కాకుండా ఒక పర్యాయము బిషప్స్ కమిజరీగా కూడా ఆయన పనిచేసినాడు. అది ఒక సంతోషకరమైన చెప్పుకోదగ్గ విషయం. అంత మాత్రం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మనకు కనపడే సిఎస్ఐ గర్ల్స్ హై స్కూల్ కరెస్పాండెంట్గా కూడా ఆయన పనిచేసి మిషనరీలు స్థాపించినటువంటి ఈ యొక్క స్కూల్లో జూనియర్ కాలేజ్ ఉండాలి, అప్గ్రేడ్ కావాలి అని చెప్పి అప్పుడున్నటువంటి బిషప్ గారు, బిషప్ తండ్రి గారు అయినటువంటి బీడి తండ్రి గారిని, ప్రస్తుత బిషప్ తండ్రి గారు ఐజక్ వరప్రసాద్ తండ్రి గారు, ఆయన అప్పుడు సెక్రటరీగా ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆఫీసర్లతో అందరితో మాట్లాడి డయాసిస్ పర్మిషన్లు, ప్రభుత్వ వారి పర్మిషన్లు తీసుకొని వచ్చి ఇక్కడ సిఎస్ఐ గర్ల్స్ స్కూల్లో గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఏర్పడేదానికి ప్రారంభ పునాదులు రఫాయిల్ బాబు గారి ద్వారానే రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడు ప్రస్తుతము చాలా చక్కగా అవి నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనా రఫాయిల్ బాబు గారిని మేము మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన ఆకస్మికమైనటువంటి మరణము, దేవుని పిలుపు అందుకొని దేవుని సన్నిధిలోకి రఫాయిల్ బాబు గారు ప్రవేశించినారు. అప్పుడు ఆయన ఫ్యూనరల్కి వచ్చినటువంటి జనము మదనపల్లినంతా కదిలిచ్చేసిందండి. చుట్టుపక్కల మారుమూల గ్రామాల్లో నుంచి జనాలు తండోపతండాలుగా రావడము, జేసీఎం చర్చి నుంచి బరేల్ గ్రౌండ్ వరకు ప్రొసెషన్లో రోడ్లన్నీ జనాలతో నిండిపోవడం, అవి చూసినప్పుడు ఎంత ప్రేమ రఫాయిల్ బాబు సంపాదించుకున్నాడు, ఎంత గొప్ప సేవ ఆయన దేవుని నామ మహిమార్థమై చేసినాడని మేమెంతో సంతోషిస్తూ దేవుని మహిమపరిచినాం. దేవుని బిడ్డలారా, ఆయనలో ఇంకొక పరిచర్య
లో నేను నేర్చుకున్నది గ్రహించింది ఏంటంటే ఏ ఇంట్లోనైనా ప్రార్థన పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏ టైం పెట్టుకున్నా కానీ ఆ టయానికి వాళ్ళని వెళ్ళి పలకరించి ప్రార్థన చేసేవారు. నా పేరు క్రిస్టఫర్ శామ్యుయల్. నేను జేసీఎం చర్చ్ ఎక్స్ సెక్రటరీగా రెవరెండ్ రఫాయల్ గురువులతో పాటు కలిసి నేను పనిచేసిన అనుభవం నాకుంది. రెవరెండ్ రఫాయల్ మాకు బంధువు. మిసెస్ రఫాయల్ స్నేహలత రఫాయల్ గారు నాకు ఫస్ట్ కజిన్, సొంత పెద్దమ్మ కూతురు. ఆయన కడప జిల్లా దువ్వూరు ప్రాంతంలో జన్మించి కడప పట్టణంలో విద్యాభ్యాసం అప్పుడు ఇంటర్మీడియట్ వరకు చదివి ఆ తర్వాత ACTC దివ్య జ్ఞాన కళాశాల సెమినరీ ట్రైనింగ్ కొరకు ఆయన హైదరాబాద్ వెళ్లడం జరిగింది. ఆయన థియలాజికల్ స్టడీస్ ముగించుకుని రాయలసీమ డయాసిస్ లో, ఆయన తండ్రి కూడా పాస్టర్ గా రాయలసీమ డయాసిస్ కు సేవలు అందించినారు. అదే విధంగా ఈయన కూడా రాయలసీమ డయాసిస్ లో ఒక పాస్టర్ గా జాయిన్ కావడం, మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆరోగ్యవరంలో ఆయన పనిచేయడం, తదుపరి ఎన్నో పల్లె సంఘాల్లో ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది. పల్లె సంఘాలు ఆయనకు చాలా ఇష్టం. పల్లెల్లో ఉన్నటువంటి పేద ప్రజల మీద ఎక్కువ అభిమానం కలిగి వారి ప్రతి అవసరతలో, ఆధ్యాత్మిక అవసరత మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ నీడ్స్ అయితేనేమి ఇతర అవసరతలన్నిట్లో ఆయన వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన సహాయకారిగా ఉంటున్నారు. తదుపరి ఆయన ప్రమోషన్ మీద మదనపల్లి డివిజనల్ చైర్మన్ గా రాయలసీమ డయాసిస్ లో ఆయన వర్క్ చేయడం జరిగింది. ఆ సమయంలో మదనపల్లి జేసీఎం చర్చ్ లో పాస్టర్ గా కూడా ఉన్నారు. అదే సమయంలో నేను అక్కడ సెక్రటరీగా ఉండడం, నేను అతనికి సమీప బంధువు అయినా కూడా ఆయన ఏ విధంగా అంటే నా పనిలో నేను ఏ విధంగా ఉండాలా, నేను ఏం చేయాలా, నా బాధ్యతలు ఏమి అని ఎప్పుడు నన్ను హెచ్చరించేవాడు. అదేవిధంగా నా పనులలో కూడా ఆయన సహాయకారిగా ఉండి మంచి అడ్వైజర్ గా ఉన్నారు. మా కుటుంబాలంతటికీ ఆయన ఒక ఆధ్యాత్మికమైన అడ్వైజర్. అదేవిధంగా ఆయనకు బంధువులు అంటే చాలా ప్రేమ. ఒక్కొక్కరిని వారి బర్త్డేస్, వారి వెడ్డింగ్ యానివర్సరీస్ అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని విష్ చేయడము, మా అందరి కొరకు ప్రార్థన చేయడము మేము ఎప్పటికీ మర్చిపోలేం. కేవలం ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలే కాకుండా ఆర్థికపరమైన విషయాలు, బీదలను కనికరించడం, ముఖ్యంగా ఎవరైనా చదువుకోవాలని ఆసక్తి ఉండి అనుకూలం లేని వాళ్లకు ఆయన వాళ్ళకు ఫీజులు కట్టడం, పుస్తకాలు తీసివ్వడం, ఇట్లాంటి ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఇతర చిన్న సేవకులను ఆయన ఎక్కువ ప్రోత్సహించేవారు. పల్లె సంఘాలకు ఈయన వెళ్ళలేని ప్రదేశాల్లో ఇవాంజలిస్టులను పంపించి వారికి ఈయన శాలరీ, వారి ఖర్చులన్నీ ఈయన భరించేవారు. మిషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఈయనకు చాలా అభిమానం. MLL హాస్పిటల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్ నవీన్ మరియు డాక్టర్ శోభ వారిని మదనపల్లిలో ఉన్న ఇతర సంఘస్థులతో కలిపి ఆయన రిక్వెస్ట్ చేసి వాళ్ళని తిరిగి తీసుకొచ్చి MLL హాస్పిటల్ ను తిరిగి ఓపెన్ చేయడం, దాన్ని అభివృద్ధికి ఆయన పాటుపడడం మాకు ఇంకా జ్ఞాపకం ఉంది. అదేవిధంగా ఈ CSI గర్ల్స్ స్కూల్ ను జూనియర్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేయాలని ఆయన తాపత్రయపడి జూనియర్ కాలేజ్ పర్మిషన్ ను, జమ్మలమడుగులో ఉన్న జూనియర్ కాలేజ్ ని ఇక్కడికి రప్పించడం, దానికి ఆయన పడినటువంటి శ్రమ మాకు తెలుసు. ఇంకా ఆయన గురించి చెప్పుకొని పోతే మమ్మల్ని వదిలి ఇంతకాలం అయినా కూడా మా హృదయాల్లో ఆయన ఎప్పటికీ ఉండిపోయినాడు. దానికి నిదర్శనమే ఆయన చనిపోయినప్పుడు తండోపతండాలుగా వచ్చినటువంటి ప్రజలు, ముఖ్యంగా పల్లె సంఘాల నుంచి ఎంతో మంది, వారికి ఏ విధంగా తెలిసిందో తెలియదు కానీ మదనపల్లిలో అంత గొప్ప ఫ్యూనరల్ ఇంతవరకు జరగలేదని ఖచ్చితంగా నేను చెప్పగలను. అంతమంది హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఇవన్నీ కాక కుటుంబాన్ని ఎక్కువ ప్రేమించినాడు. బిడ్డలను, ఇద్దరు ఆడబిడ్డలు, రమ్య మరియు మిల్కీ పెద్ద బిడ్డ, ఇద్దరు బిడ్డలను బాగా ప్రేమించినాడు. పెద్ద బిడ్డకు ఘనంగా ఆయన వివాహం జరిపించినాడు. వారికి దేవుడు ఆశీర్వాదకరంగా ఒక మగబిడ్డను ఇచ్చినాడు. అదేవిధంగా చిన్న బిడ్డ జీవితంలో కూడా ఆయన ఆశీర్వాదాలను కోరుకుంటున్నారు. దేవుడు అది నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాం. భార్యకు చాలా విషయాల్లో ఆయన చేదోడు బాదోడుగా ఉన్నాడు. ఆమె డ్యూటీకి పల్లెల్లో ఆమెకు పోస్టింగ్ ఉంటే ఈయనే కారులో తీసుకెళ్లి ఆమెను డ్రాప్ చేసి తిరిగి తీసుకురావడం, ఈ పనులలో ఆయన సేవను ఏ విధంగా నెగ్లెక్ట్ చేసేవాడు కాదు. కుటుంబాన్ని బ్యాలెన్స్ చేశారు, అదేవిధంగా సేవను ఆయన బ్యాలెన్స్ చేసినాడు. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇంకా జ్ఞాపకం చేసుకున్న విషయం ఏమంటే, ఆయన తండ్రిని ఆయన చూసుకున్నట్లు ఎవరు చూసుకోలేరేమో అనిపించింది. చాలా ముసలి వయసు వరకు తండ్రిని ఈయనే చాలా బాగా దగ్గరుండి చూసుకొని ఆయన ప్రతి ఒక్క అవసరాన్ని ఈయనే గుర్తించి, పడకలోనే ఎన్నో ఏండ్లు ఉన్నాడు. అన్ని ఏండ్లు ఆ విధంగా శుభ్రంగా ఆయన పెట్టి చూసుకోగలగడం చాలా కష్టం. ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి ఆ వ్యక్తిని మేము ఎప్పటికీ మర్చిపోలేం. మా హృదయాల్లో ఆయన ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోయినాడు. ఆయన గురించి ఈ విధంగా కొన్ని విషయాలు పంచుకునే కృప దేవుడు మాకు ఇచ్చినందుకు మొదట దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీకు కూడా
వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వైడి రఫాయల్ బాబు గురించి మాట్లాడడానికి నాతో మా ఫ్యామిలీతో ఉన్న సంబంధం మీ మదనపల్లి వచ్చినప్పటి నుంచి 30 ఏళ్లుగా మాకు ఉంది. ఆయన డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ మాకు చాలా నచ్చింది. ప్లెయిన్, ఓపెన్ హార్టెడ్, కైండ్, జనరస్, అండ్ హీ వాజ్ ఫ్రెండ్లీ టు all people, all strata of people. And his support for the medical fraternity was immense. And he was a kingmaker. And for our family, he was an advisor, a counselor and a guide. ఏ విషయమైనా మాకు బిబ్లికల్ గా మాకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా he used to guide us, me and my wife. And he was one of the main person to bring us to the CSI Rayalaseema diocese. Moreover, he was a bridge between the healing ministry and the diocese. Always supported the health systems of the diocese. And is a friend to all. He knew, and he was wise in what he spoke. ఆయన మాతో చెప్పేవారు ఎప్పుడు, మీరు ఎవరితో మాట్లాడినప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, ఏమీ మాట్లాడకూడదు, అది మీరు నేర్చుకోవాలి డాక్టర్ అమ్మ అనేవారు. సో వీ ఆల్వేస్ రిమెంబర్ హిమ్ అండ్ హిజ్ గైడ్ లైన్స్ అండ్ ఫాలో హిమ్. వెన్ టు స్పీక్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ టు స్పీక్. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన జ్ఞాపకం వస్తారు. ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు అనేది ఆయన ఎప్పుడు మా వెనకాతల ఉండి మాకు చెప్తా ఉన్నట్టు మేము భావిస్తూ ఉంటాం. అండ్ హీ వాజ్ గుడ్ ఇన్ హిస్ వర్క్ as a pastor, as a husband, as a father, and as a friend and guide and a philosopher to all the congregation. I remember the care he had for his family, for his wife and children, for his 2 daughters. Even when the elder daughter got married, he was so worried for the wedding, but God made it possible for everything to fall in place. We pray that God will be with him, with his family, with his daughters, with his wife, grandchildren and son-in-laws. May God guide them throughout their life. Thank you so much. ఇంతటి అమూల్యమైన సేవా పరిచర్యలను కొనసాగించి తన తుది ఊపిరి వరకు ప్రభువు సేవా పిలుపును నమ్మకంగా కొనసాగించిన రెవరెండ్ డేవిడ్ రఫాయేల్ గారు తన 55వ ఏట ప్రభువు సన్నిధి చేరుకున్నారు. వీరి జీవిత సాక్ష్యం, సేవా పరిచర్య మనందరికీ ఆదర్శం, మార్గదర్శకం. ప్రభువునందు నిద్రించిన మీ ప్రియమైన వారి ఆదర్శవంతమైన జీవిత సాక్ష్యాన్ని, వారి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మహింపరచడానికి ఆరాధన టీవీ అందిస్తున్న అద్భుత వేదిక మధుర జ్ఞాపకాలు. మీ కుటుంబ సభ్యుల జయంతి, వర్ధంతి వంటి ప్రత్యేక రోజులను పురస్కరించుకొని వారి విలువైన జీవిత విశేషాలను మాకు తెలియచేయండి. వారు మిగిల్చిన మధుర స్మృతులతో కూడిన మీ సాక్ష్యాన్ని మీరే రికార్డ్ చేసి మాకు పంపించండి. వారి మధుర జ్ఞాపకాలను ఆరాధన టీవీ యావత్ క్రైస్తవ ప్రపంచానికి అందిస్తుంది. మరిన్ని వివరాలకు ఈమెయిల్ చేయండి info@aradhanatv.com లేదా కాల్ చేయండి 7702-777-787 నంబర్కు. మరికొందరి నీతిమంతుల మధుర జ్ఞాపకాలతో వచ్చే వారం మరలా మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఆధ్యాత్మిక నేస్తం, ఆత్మీయ వాక్కుల స్వాస్థ్యం, ఆరాధన టీవీ.